హలో, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నవర్షిణి రెడ్డి యూట్యూబ్ ఛానల్. మరో కొత్త కథతో మీ ముందుకు వచ్చేసాం. అక్షయవర్షిణి, స్వప్న. చెప్పానా? కథలోకి వెళ్ళిపోదామా? ఒక ఊళ్ళో ఒక తాత అవ్వ ఉన్నారంట. సరేనా? తాత అవ్వ పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళకి పిల్లలు లేరు. వాళ్ళిద్దరే స్నేహితులు. వాళ్ళే ఒకరికొకళ్ళు పిల్లలు. ఊళ్ళో లేని పిల్లలకి, లేని వృద్ధులకి, ఎవరైతే సహాయాని కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరినీ పిల్లల్లాగానే భావించి సహాయం చేస్తారు భార్యాభర్తలు ఇద్దరు కూడా. వాళ్ళకి ఆస్తి బాగానే ఉంది, పిల్లలు లేరు. పిల్లలు లేకపోయినా పెట్టాలని ఉందా? కొంతమంది పెట్టరు. అదే వీళ్ళకేమో స్పందించే హృదయం ఉందన్నమాట. ఆ ఊర్లో, ఆ పంచాయతీలో, ఆ గ్రామ పంచాయతీలో ఏ సమస్య వచ్చినా సరే వీళ్ళ వంతు సహాయం ఎప్పుడూ అందుతానే ఉండేది. ఇలా జరుగుతూ ఉండగా వాళ్ళ ఇంటికి ఒక కుక్క ఎప్పుడు వచ్చి పడుకుంటూ ఉంటుంది. అది రోడ్డు మీద తిరిగే కుక్కే, ఊర కుక్కే అయినా సరే పెంపుడు కుక్కలాగా మార్చేసుకుంటారు. అందరు చక్కగా వాళ్ళతో పాటు ఒక ప్లేట్లో భోజనం పెడతారు. చక్కగా తిని వీళ్ళకి కాపలా కాస్తూ ఉంటుంది. ఎక్కడికైనా వెళ్తున్నా తాతతో పాటే వెళ్ళిద్ది, మళ్ళీ తాతతో పాటు ఇంటికి వచ్చిద్ది. చక్కగా మంచం పక్కనే వసారాలో పడుకోబెట్టుకుంటాడు. బాగుందిగా? ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు పొద్దున్నే మార్నింగ్ వాక్కి వెళ్తాడు తాత. మరి డాగిని కూడా తీసుకెళ్ళాలిగా, పొట్టికి వెళ్ళాలి కదా, డాగి కూడా వెళ్తారనమాట. వెళ్తే ఒకరోజు బాగా తవ్వేస్తుంది అనమాట ఒక చోట. ఒక కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ డాగి తవ్వేస్తుంది నేల. ఏముందా అని తాత ఇంకొంచెం ఎక్కువ పార తీసుకెళ్ళి తవ్వి చూస్తే పెద్దగా బిందుల్లో నగదు కనపడింది. ఎవరో దాచిపెట్టారు భూమిలో, వీళ్ళ కంట్లో పడింది. అదంతా తీసుకెళ్ళి మొత్తం తనే తినాలి, తనే దాచుకోవాలి అని ఆలోచించకుండా భార్యాభర్తలు ఇద్దరు ఊళ్ళో లేని వాళ్ళందరికీ సహాయం చేశారు. చదువుకునే పిల్లలకి చదువుకోమని డబ్బులు కట్టారు. స్కూల్లో పుస్తకాలు కూడా కొనుక్కోలేరు కొంతమంది. బట్టలు కుట్టించి 4 పుస్తకాలు, పలక, బలపం, బ్యాగు, తినటానికి లంచ్ బాక్సులు అట్లా అన్నీ ఇచ్చి హెల్ప్ చేశాడనమాట. అయితే కొన్నాళ్ళు ఇలా జరిగిపోతా ఉంది. కొంత డబ్బు మాత్రం వీళ్ళ కింద జమ చేసుకున్నారు. వీళ్ళకి కూడా రోజువారీ అవసరాలకి కావాలి కదా. అయితే కొన్నాళ్ళు అయిన తర్వాత పక్కింటోడు పరమ కుళ్ళు పోతూ ఎదవరమాట. ఒకళ్ళు బాగుంటే నుప్పులు పోసుకుంటాడు కళ్ళల్లో. అట్లాంటి చెత్త వెదవన్నమాట ఆ పక్కింట్లో వాడు నైబర్. మన నైబర్ సరిగా లేకపోతే ఎంత ఇబ్బంది ఉంటుందో అసలు. నైబర్సు అందరూ మంచి కళ్ళతో చూడరమ్మా. అందుకని ఏమంటారు పెద్దోళ్ళందరూ, బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత గుమ్మం బయట కాళ్ళు కడుక్కోవాలని చెప్తారు. ఏదన్నా ఉన్నా కూడా వాళ్ళ కళ్ళు వీళ్ళ కళ్ళు పడి మన ఆరా దెబ్బ తినకుండా ఆ వాటర్ రూపంలో కాళ్ళ కిందకి వెళ్ళిపోద్ది అనమాట. ఏదన్నా ఉంటే అది బయట వదిలేసి ఫ్రెష్గా ఇంట్లోకి వస్తాం అనమాట. అందుకే కాళ్ళు కడుక్కోమంటారు. సరే, అదట్టా ఉంచి పక్కింటి అబ్బాయి ఓర్చుకోలేని తనంతో వస్తాడనమాట. ఇక్కడికి వస్తాడు. అబ్బా తాత అన్నం తిని పడుకుంటే పొద్దున్నే మాట్లాడుకోవచ్చు కదా, కానీ రాత్రిపూటే వస్తాడు. వచ్చి తాత నీ డాగిని కాసేపు నాతో పాటు పంపించరాదు, నాకు ఏం తోచట్లేదు అంటాడు. డాగి ఇప్పుడు రాదమ్మా, పడుకుంది కదా, రేపు చూద్దాంలే అని పంపించేస్తాడు. సరే, తాత పొద్దున్నే పొలం పని నుండి వెళ్ళిపోతాడు. అవ్వ ఒకటే ఉంటుంది ఇంట్లో. అవ్వ ఒకటే పని చేసుకోవటం గమనించి ఇంటికి వచ్చి, అసలు ఏమి తోచట్లేదు అబ్బా, నాకు కాసేపు డాగిని షికారు కన్నా తీసుకెళ్తాను, మీరు కూడా తీసుకెళ్ళట్లేదు, నాకు కాస్త కాలక్షేపంగా ఉంటుందని డాగిని తీసుకెళ్తాను అంటాడు. ఆ అవ్వేమో నిజమే కదా, డాగి అన్న షికారుకి వెళ్ళిద్దిలే, తాత ఏమో పొలం వెళ్ళిపోయాడని చెప్పి అతనికి ఇచ్చిద్ది. పక్కింటి నైబర్ వస్తే ఇచ్చి పంపించింది. తాడు పుచ్చుకొని వెళ్తాడు. వెళ్తే వీడింటికి వచ్చేసాడు, డాగి ఇంటికి రాడు. తాత ఏమో సాయంత్రం పొలం నుంచి ఇంటికి వచ్చాడు. డాగి ఏదని అడిగాడు. కుక్క ఏది అని అడిగాడు. కుక్క ఇంటికి రాకపోవటం ఏంటి, పక్కింటి అబ్బాయి తీసుకెళ్ళాడు, షికారు తీసుకెళ్తానని, తనకేమీ తోచట్లేదు, మనం కూడా షికారు తగ్గిచ్చేసాం వెళ్ళటం, అందుకే డాగి ఇంట్లో ఒంటరిగా ఉంటుందని వచ్చి తీసుకెళ్ళాడు. ఏమో మరి తనైతే కనపడుతున్నాడు, నేను గోడ దగ్గర నుంచి చూశాను, డాగి ఏమో రాలేదు, పిలిచి అడుగని చెప్పి అడుగుతాడు. పక్కింటికి వెళ్ళిపోయి అడుగుతాడు,
ఏంటి రాత్రి పగలు రాత్రి తేడా లేకుండా తలుపులు కొడతారు అన్నాడు. వీళ్ళింటికేమో వచ్చేసాడు రాత్రి. మా డాగి ఏదైనా అడుగుతానికి వెళ్తేనేమో పగలు రేగి తేడా లేకుండా తలుపులు కొడతారేంటి, పగలు మాట్లాడండి అని చెప్పి పంపించేస్తే మళ్ళీ ఏం కాదులే ఒకసారి మాట్లాడని చెప్పి అవ్వ తాత ఏది మా కుక్క ఏంటి ఇంటికి రాలేదంటే ఇంకెక్కడ కుక్క, అది ఎప్పుడో చచ్చిపోయింది, చచ్చిపోవటం ఏంటి, సాయంత్రం మంచిగా ఉన్న కుక్కని తీసుకెళ్ళావుగా నువ్వు అని అంటది అవ్వ కూడా. ఏం చేయను మరి, మీకేమో తవ్వి బంగారం నగలు డబ్బులు అన్నీ ఇచ్చింది బిందె నిండా, నన్ను నేను తీసుకెళ్తేనేమో ఏమీ ఇవ్వలేదు, ఒక గొయ్యి చూపించింది, అందులో మసి మాడిపోయిన మసి అన్నీ ఉన్నాయి, తవ్వి చూస్తేనేమో ఒక చోట అందులోనే ఈడ్స్తానేసరికి అది చచ్చూరుకుంది, అందులోనే పడేసి వచ్చాను, తవ్వేసి పడేసేసాను ఇక అందులోనే అంతా మసి ఉంది, ఆ మసిలోనే పడేసి వచ్చాను, మసిని నేనేం చేసుకుంటాను, మీరంటే డబ్బులు నగలు అన్నీ కనపడ్డాయి తెచ్చుకున్నారు, మరి నాకేమో మసి చూపించింది గుంట చేసి మసిలోనే పడేసి వచ్చాను, తన్నేసరికి పడిపోయింది చచ్చేపోయింది అందులో అనేసరికి చాలా అసౌకర్యానికి గురవుతారు భార్యాభర్తలు. అదే పంచిన ప్రేమ చాలా గొప్పదమ్మా. అయితే గబగబా ఆ రాత్రి వెళ్ళిపోతారు. ఎక్కడ ఏ గుంట్లో తోసావో చెప్పు, ఎక్కడ పాతేసావు మా డాగిని అని చెప్పి పరిగెత్తికెళ్ళి చూసి చెప్తాడు, ఏ చెట్టు దగ్గర ఏ పక్కనో చెప్తాడు, నిజం చెబుతాడు. వెళ్ళి తవ్వి తీసుకొచ్చేస్తారు ఇంటికి. తీసుకొచ్చి చాలా బాధపడతారు హత్తుకొని. తనంటే చాలా ఇష్టం తాతకి అవ్వకి. వాళ్ళతో సమంగా అన్నం పెడతారు, దానికి అన్నం పెట్టాకే వీళ్ళు కూడా కూర్చొని తింటారు వసారాలు. అట్లాంటి డాగి లేదా ఇంకా మనతో మాట్లాడదా ఇంకా, ఎంత నా స్నేహితురాలు అని బాధపడ్డారు. అయితే పెరట్లోనే గొయ్యి తీసి పాతిపెట్టి సంస్కారాలన్నీ జరిపిస్తారు డాగీకి. అయితే అక్కడే ఒక చిన్న చెట్టు కూడా ఉంటుంది అనమాట, పాతిన చెట్టుకి నేరేడు చెట్టు లాంటి చెట్టు ఉంటుంది అనమాట. ఏదో తిని పడేసి ఉంటారు ఎప్పుడో తాతో అవ్వో, గింజపడి ఉంటుంది అప్పుడు ఆ చెట్టు పక్కనే తవ్వి పెట్టేస్తారు. తర్వాత అది పాతి పెట్టిన కొన్ని రోజులకి ఆ చిన్న నేరేడు చెట్టు పెద్దదైపోద్ది, కొంచెం 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 పెరుగుతా 4 నెలలకే మానంత అయిపోద్ది పెద్దది. మానవటం అంటే 20 ఏళ్ళు 10 ఏళ్ళు పైన అయితే కానీ 100 ఏళ్ళు అయిన చెట్టుకే అంత రాదు. అట్లాంటిది 4 నెలలు 5 నెలలు అయ్యేసరికి ఇంత పెద్దదైపోయేసరికి ఆశ్చర్యం కలిగిద్ది అనమాట. అక్కడేమో డాగి ఉంది కదా భూమిలో, అందుకే చెట్టు ఇంత దినదినంగా ప్రవర్ధమానంగా పెరిగింది అనుకుంటారనమాట మనసులో. అయితే కొన్ని రోజుల తర్వాత పువ్వు కూడా వచ్చేసింది. పువ్వు వచ్చేసి కాయలు కూడా వచ్చేస్తాయి, నేరేడుకాయ సీజన్ కానీ సీజన్లో నేరేడుకాయలు కూడా వచ్చేస్తాయి. ఆ కాయలు కూడా కోసి ఊళ్ళో అందరికీ పంచిపెడతాడు. కిడ్నీ స్టోన్స్ తగ్గడానికి ఒకవేళ నేరేడు పళ్ళు తినమని కూడా చెప్తారు డాక్టర్సు, తెలుసు చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు కదా. ఆ నేరేడు పళ్ళు కాలం కాని కాలంలో వచ్చినాయి అని చెప్పి అందరికీ పంచి పెడతారు, తినండి అని చెప్తారు. దానివల్ల ఇలా మంచి సౌకర్యంగా ఉంటుంది, ఆరోగ్యం, కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కరిగిపోతాయి అని చెప్తారనమాట. బాగుందిగా. అయితే పక్కింటోడు కుళ్ళు మోతాడు, కళ్ళలో నొప్పులు కదా, వీళ్ళేదో బాగుపడిపోతున్నారు, ఇంకేముంది ఏంటో బాగుపడిపోతున్నారు, నాకేమో అందట్లేదు. సిగ్గు లేకుండా మళ్ళీ వస్తాడు తాత దగ్గరికి. అంత చేసి వీళ్ళ డాగిని ఇలా చేసి వీళ్ళని ఏడిపించి మళ్ళీ వస్తాడు 6 నెలలకి. వచ్చి నాకు కూడా మీరు బాగా సహాయం చేస్తున్నారు, మీరు ఊళ్ళో మీరు డాగిని తీసుకొచ్చే పెట్టారు అక్కడ, అందుకే ఆ చెట్టు అంత బాగా వచ్చింది. అది అందులో మట్టే, దాని ప్రభావమే, దాని మట్టి నేను కూడా కొంచెం కావాలి, నాకు చంపిందే ఆ అబ్బాయి. మళ్ళీ డాగిని తీసుకొచ్చి పెట్టారు, దానిలో మట్టి వల్లే కదా చెట్టు ఎంత పెరిగింది, నాకు కూడా కొంచెం మట్టి కావాలి అని చెప్పి తీసుకుంటాడు. తీసుకొని వెళ్ళినాడు, మెదలకుండా ఉంటాడా, వాడి ప్రయత్నాలు వాడు ఏదో చేస్తున్నాడు. ఈ మట్టి వీళ్ళు ఏం చేస్తారు, అది పువ్వులు బాగా పూసేస్తుంది, దాన్ని మట్టి వేరే చోట కలిస్తే పువ్వు కూడా పోస్తుంది చెట్టు. ఆ టైంలో వ్యవసాయం అంతా ఆగిపోయింది, పంటలు పండట్లేదు, కొంచెం కరువులాగానే వచ్చింది ఊళ్ళో. ఆ టైంలో డాగి నేలది పువ్వు పోస్తుంది కదా, వీళ్ళకి సిగ్నల్ తెలిసింది కదా, ఆ మట్టి వేరే చోట పడితే ఊడ్చినప్పుడు ఆ చెట్టు దగ్గర ఉంది ఊడ్చుకుంటూ వెళ్ళిద్దిగా అవ్వ, ఆకులన్నీ ఊడ్చినప్పుడు ఈ మట్టి కానీ అక్కడ ఉన్నది ఏదైనా సరే ధూళి ఇంకో చెట్టు దగ్గరికి వెళ్తే అది వెంటనే ఆకు రావటం, చెట్టు పెరగటం, పువ్వు పోయటం అన్నీ కనిపిస్తుంది కళ్ళతో.
అంటే ఏదో మహిమ ఉంది ఈ మట్టిలో. ఈ డాగి ఉన్న ప్లేస్ చుట్టూరా ఏదో మహిమ ఉంది. అక్కడి నుంచి ధూళి ఎక్కడికి వెళ్ళినా కూడా అది కూడా చక్కగా పెరుగుతుంది, పువ్వునిస్తుంది. అన్నీ గుడ్డు సిగ్నలే, గుడ్ సిగ్నల్సే అన్నీ. కాబట్టి ఊళ్ళో పొలాలన్నీ పంటట్లేదు కదా, పంట పొలాలన్నీ బీడు భూములు అయిపోతున్నాయి. తాత ఏమో బాధపడుతున్నాడు, ఊళ్ళో జనాలు ధాన్యం కొరత వచ్చేసింది. కాబట్టి వీళ్ళ పొలంలో ఫస్ట్ వేసి చూద్దామని వేశాడు. చక్కగా వరి వచ్చేసింది, వరి కంకులు ఇట్టా వచ్చేసినాయి. సీజన్ కానీ సీజన్లో వచ్చేసింది. చక్కగా ధాన్యం అంతా తూర్పాలు పట్టారు, చక్కగా కాటా వేపించారు, గిడ్డంగులకు కొంత పంపించి దాచుకున్నారు, లేనాళ్ళకి పంచి పెట్టారు. కొన్ని 20-30 బస్తాలేమో వరండాలో వేయించుకున్నారు, లేనాళ్ళకి పెట్టడానికి వీళ్ళతో పాటు పెడతారు. ఇదంతా చూసి పక్కింటి నైబరు పరమ వెధవ, కుళ్ళుపోతు వెధవ అన్నమాట. కాబట్టి ఆ మట్టి వల్లి డాగిని నేను చంపటం వల్లే ఈ మట్టి ఇలా తయారైంది, డాగిని నేను చంపటం వల్లే మీకు కలిసి వచ్చింది. కాబట్టి అదంతా క్రెడిట్ నాకే దక్కాలి అంటా కూర్చుంటాడు గుమ్మలో. పోరపో పిచ్చి వెదవా అంటారు, ఇక పట్టించుకోరు వాడిని. ఇది వాళ్ళ నోట పెరుక్కుంటా ఆ దేశంలో ఉన్న రాజుగారి దాకా వెళ్ళింది వార్త. ఈ వృద్ధ దంపతులు ఎంతో సహాయం చేస్తున్నారు. ఇతను చేసిన ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది. బీడు భూములు కూడా పంట పొలాలుగా మారిపోయి సస్యశ్యామలంగా తయారైంది. ఊరంతా సంక్రాంతి జరుపుకుంటున్నారు. ప్రతిరోజు సంక్రాంతి. ఆ ఊరు కన్నీళ్ళు లేవు, బాధలు లేవు, ఒకరినొకరు తిట్టుకోవడాలు లేవు, ఒక్క ఈ పక్కింటి నైబర్ తప్ప. రాజుగారు జట్కా బండి ఇచ్చి పంపించి పిలిపించి చక్క సత్కారం చేసి ఇంక మరిన్ని బహుమతులు ఇచ్చి జట్కా బండి మీద పంపించారు ఇంటికి. అవ్వని తాతని చక్కగా గిఫ్ట్లు అన్నీ తీసుకొచ్చి ఇంటికి వచ్చారు. చిన్నపిల్లలు ఎవరైనా వస్తే ఆ గిఫ్టులు కూడా పిల్లలకే ఇచ్చారు. వాళ్ళు ఏం చేసుకుంటారు పాపం. రాజుగారు ఇచ్చిన స్వీట్లు, పిండి పదార్థాలు పిల్లలందరికీ పంచిపెట్టారనమాట. డాగి లేదన్న లోటు మాత్రం చాలా కనపడుతుంది వాళ్ళకి. ప్రతిరోజు అన్నం తినేటప్పుడు డాగిని తలుచుకొని బాధపడేవాళ్ళు అనమాట. అయితే పక్కింటోడు మాత్రం రాజుగారి దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోతాడు. రాజుగారు అపాయింట్మెంట్ తీసుకొని, ఇదిగోండి అసలు ఇదంతా కూడా నా వల్లే జరిగింది, నా వల్లే ఆ మట్టి అంతా మహిమ, ఆ మట్టిలో మహిమంతా నా వల్ల, నేను తయారు చేశాను, ఆ క్రెడిట్ నాకు దక్కాలి, వాళ్ళకి దక్కేసింది, ఆ మట్టిలో మహిమంతా నేను తయారు చేశాను అని నమ్మపలుకుతాడు రాజుగారి దగ్గర. సరే అయితే ఇప్పుడు బోళ్ళు ఉంది మన అంతఃపురంలో మట్టి తయారు చేసి అని చెప్పి కూర్చోబెడతారు. 10 మందిని కాపలా పెట్టి మహిమ చూపించు నీది, మట్టి తయారు చేసే మహిమ గల మట్టిని అన్ని వ్యవసాయ భూముల్లోనూ బీడు భూముల్లో జల్లుదాము, సస్యశ్యామలంగా తీర్చిదిద్దాం మన దేశాన్ని అని చెప్పి కూర్చుంటారు. వీడు భాగవతం అంతా బయటపడిద్ది, వీడికి ఏమీ రాదని కూర్చొని పెట్టి బాగా పిచ్చ కొట్టి చావు కొట్టి జైలు శిక్ష తల తీసేస్తారు. ఇక రాజుగారి దగ్గర ఆటలు దెబ్బకి వాడు సస్తాడక అక్కడే, వాడిని పాతేసి పడేసేస్తారు. ఇక ఎట్టో పడతాడు ఆడు వెళ్ళి. ఊరికి పట్టిన శని వదిలిపోయింది. ఇట్లా దిన్న ప్రవర్ధమానంగా వీళ్ళకు ఉన్న వస్తువులు వీళ్ళ కోసమే కాకుండా రేపటి పౌరులు అభివృద్ధిలోకి రావాలన్న సదుద్దేశంతో ఆ జిల్లా దేశం అంతా పాకిపోయి ఎక్కడ కుదిరితే అక్కడ దాన ధర్మాలు చేసి మంచిని చాటుకున్నారు. అవ్వాతాత మంచి పేరు తెచ్చుకున్నారు. పెద్ద వయసు అయినా కూడా సహాయం చేయడానికి ఏది అనకాడలేదు. సహాయానికి ఏ చెయ్యి అనకాడకూడదు, ముందుకెళ్ళాలి, కాదేది అనర్హం, సహాయానికి అన్నట్టుగా చేశారనమాట. ప్రతి పనిని సహాయం చేసేదానికి ఎలా ఉపయోగపడిద్దా అన్నదాన్నే మలుచుకున్నాడు తాత. ఇది నేను చేయలేను అనుకోలేదు, ఏదో ఒకటి తను సంపాదించింది, తను తయారు చేసింది, తనకు వచ్చిన గిఫ్ట్ ఏదైనా సరే ఇంకొక ప్రాణికి యూజ్ అవ్వాలి. మాదేముంది, అయిపోయింది కదా, రేపటి పౌరులు తీర్చిదిద్దాలి అన్న సదుద్దేశంతో చాలా హెల్ప్ చేశాడు. దేశం అంతా బాగుపడింది. రాజుగారు కూడా చాలా శాసనాలు రాయించాడు. పరుల సహాయం కోసం పాటుపడండి, అదే 4 గింతలే మీకు సహాయం చేసిద్దని చెప్పి యూనివర్స్కి కృతజ్ఞతలు తెలుపుకున్నారు అందరూ కూడా. కథ నచ్చిందమ్మా? కథ నచ్చింది. కథ కంచికి మన ఇంటికి. కథ ఎప్పుడు కంచికి వెళ్ళిపోవాలి, మన ఇంట్లో మనం మాత్రమే ఉండాలి. సరేనా? ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేసి
మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మంచి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మీ కామెంట్ కోసం అక్షయవర్షిని, స్వప్న ఎదురు చూస్తూ ఉంటాము. సరేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వప్నవర్షిని రెడ్డి యూట్యూబ్ ఛానల్. మరో కథతో రేపు కలుసుకుందాం. బాయ్.